హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. ఆ వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ ని లైక్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? అరే చిన్ను మిన్ను, గజంబులు నీళ్ళు పట్టుకురారే. సరే మమ్మీ. గీయాల సద్దుల బతుకమ్మ బర్రెకు బన్నట్టు బన్నాడు మీ అయ్య, తంగిడి పువ్వు తీసుకురాకుండా. అవును మమ్మీ, పువ్వులు దేవాలే కదా, లేపుదాం. సరే. చి, మీకు పండుకున్న డాడీ లేపుడు కూడా శాతం అవుతలేదు. నేను లేపుతుంది. నీళ్ళు పోసింది కాక నవ్వుతా అనరే. బంగారం వస్తుంటే నిద్ర చెడగొట్టారు. ఏమైతే అంతే మీకు? ఇవాళ సద్దుల బతుకమ్మ తంగేడు పూలు గునుగు పూలు తీసుకురావా. పో, మంచిగా పడుకున్నావు. తెంపకరా పన్ని. పూలు ఎప్పుడు తెత్తలేనా? పూలు తెచ్చేదాకా పరేషాన్ చేయబడితే తెత్త కదా. అవును డాడీ, పానం ఆగుతలేదు. పోయి తీసుకురా పో పూలు. తొందరగా బతుకమ్మని బేరవాలే. పో డాడీ, తొందర పో. పో డాడీ, తొందర పోయి ఉరుకు. తంగేడు పూ తీసుకురా పో. ఉరుకుతా. పూలన్నీ తీసుకొచ్చినాక మీరు బతుకమ్మ ఎంత ఉరుకులాడుకుంటూ తెస్తారో చూస్తా. రోజు చెప్పకు డాడీ, పోయి తీసుకురా పో పూలు. సోదా. సరే తీ, పోయి అత్తా. కొడవలు పట్టుకునేట పోతా అన్నావు. వరిగోయ పోతున్నా, అత్తవా? జోకులు చేయకు. మరి బతుకమ్మ పండుగ రోజు ఎటు పోతారు? కొడవలు పట్టుకొని తంగిడి పువ్వు పోయినీకి పోతారు. తెలిసి కూడా అడుగుతావు మరి నువ్వు. సరే సరే, నేను కూడా గట్టే పోతాను తంగిడి పువ్వు కోసం. పోదాంపా కలిసి. ఏ అన్న, గా మోరికెళ్ళి ఫుల్ ఉందంట, గటు పోదాంపా. గా తాటి చెట్లు కాడ ఫుల్ ఉందంటరా, గటేముంది? మంచిగుందా? బాగుంది పా. పువ్వు కాడుంది, తెంపుదాంపా. నేను తెంపుతా అంట, నువ్వు పట్టుకో. కానీ ఈసారి బాగా దొరుకుతాందిరా. పట్టుకోరా. ఏడేడు ఈ పట్టుకునేవరా అంటే ఆడ కూర్చున్నావేంద్రా? నువ్వు పట్టుకోపోతే నీకు పాలు ఇయ్యరా? కానీ నువ్వెందుకు ఇస్తావురా పాలు? బర్రెగా అదురా ఇచ్చేది పాలు. ఆ పాలు కాదురా, ఇప్పుడు నేను తెంపిన దాంట్లో పాలు ఇయ్య అంటన్నా. నేను కింద పడి దెబ్బలు తాగితే నువ్వు పాలు ఇయ్య పెరిగి అంటున్నావు. ఇక నేను తెంపనారా? నేను తెంపుద్ది. ఈ చెట్టు నాది. అగో ఆ చెట్టు కూడా నాది. గీ తంగేటి చెట్టు నీదే, ఆ తంగేటి చెట్టు నీదే, ఈ బతుకమ్మ కూడా నీదే. నువ్వే ఆడుకో ఇక బతుకమ్మ కూడా. మరి నేనెందుకు వచ్చినట్రా? చిన్న పోరగాళ్ళకి ఏడవకి. సగం చెట్టు నీకు, సగం చెట్టు నాకు. గిడి తెంపుకొని నేను గిడి తెంపుకుంటా. సరేరా, ఇక కర్చీఫ్ అయితే తీసుకో, సాల్తీ ఇక. నాకు సంచు లేదు, నేను నీ సంచులోనే వేసుకుంటా. సర్లే. సంచి పెట్టినావురా? పొయ్యే తావులా మా పొలం కాడుంది, గది పట్టుకొని పోదాం. పోదాం పారా ఇక. బాగా దూపైతాంది, తాగుదామా నీళ్ళు? నాకు కూడా దూపైతాంది, తాగుదాం పారే. ఆ తాగురి, గడ్డెర నీళ్లు పాగుతున్నాయి, తాగురి గవి. మోకం, మా డాడీతో చిన్నప్పుడు వచ్చినప్పుడు గీవే నీళ్ళు తాగినాం. గీ గబ్బి నీళ్ళ? ఇవైతే ఏంది, బాగా దూపైతాంది, తాగుదాం పట్టు. ఇవంటే ఇవి కాదు, గట్ లోపలికి జలం ఉంటది, గవి తాగొచ్చు. ఇక్కడ చలుము లేకుంటే ఎట్లనే? పొలం లేకుంటే ఎట్లా? గివే గబ్బి నీళ్లు తాగు. ఉంటాయి పారే. గీ సంచి గిడ పెడదామే. ఉంది గిడ జాగుంది, గిడ పెట్టిపోదాం పారి. ఎత్తుకోపోతే ఎట్లా? గీ పూలు ఎవరు ఎత్తపోతారే? ఎప్పుడన్నా నల్ల మొక్క పొడు సచ్చినోడు ఎత్తుకోపోతే ఎట్లా? గిడికి ఎవరు ఆర్తి, ఇక్కడ పెట్టిపోదాం పాని. బాబు గింత పువ్వు తీసుకోపోతాను, అవుతుందా పువ్వు? ఆవు కెడిపోతుంది. గింత పువ్వు తీసుకోపోతాను, అల్లిపోదా అంతా? ఎందుకు కలిపోద్ది? మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్ ఉందా? గడ ఇంకా చాలా పువ్వు ఉంది, గడుగుండి. పువ్వు ఉందా? గీడున్నదే. బావి దగ్గర బాగుంది, పోరి. పోదామంటే మన చేతిలో గింతుండే, మన సంచులేమో గట్టుండే. మరి ఇట్లా ఇప్పుడు ఎట్లా రా పోవుడు? పిల్లగా ఇంకేం బాధపడతాను, నేను పట్టుకుంటా. ఇయ్యూరి, మీరు పోయి తెచ్చుకోపోరి. ఏ తాత, మంచిగా చెప్పినవే. మేము వస్తాం ఇప్పుడే, నువ్వు ఇక్కడ పట్టుకుని కూర్చో. ఇక్కడ కూర్చో, మేము మళ్ళీ వస్తాం. ఇక్కడ కూర్చో. మంచి పువ్వు తెంచుకున్నారు, ఖరాబ్ అయిన పువ్వు ఉంచరు. అరే ఈ ముసలుడు ఏడ్రా? నాకేమెరకరా? అరే
ఈ ముసలుడు మనల్ని బిస్కెట్ చేసి తంగిడుపు మొత్తం ఎత్తుకపోయినరా. అరే అవునరా, ఈ ముసలుడు చిన్న ముసలుడు కాదురా. అవునరా, మినిమం 80-90 ఏళ్ళుంటాయి. మాజాల్ది ఉన్నదంతా గంగలో కలిసింది పువ్వు. పోదాంపా ఇక. ఇంక బోవుడే ఏం చేస్తావు? మీరెప్పుడు వచ్చిర్రా? ఓ మేము ఎప్పుడో వచ్చినాం పొద్దుగాల పొద్దుగాల. పొద్దున్నే వచ్చిర్రా? సంచులు ఇవ్వరా మీవి? పొలం కాడు ఉన్నాయి, పట్టుకొని పోవుడే పోయేటప్పుడు. పువ్వు ఉందా రాటు? పువ్వు అట్లేదుగా. కూడా లేదు మరి. ఏం చేద్దాం మరి? నీకైతే దొరికింది కదరా. మాకు దొరికింది. నీకు కూడా దొరికింది కదా, పోదాం పారి. అరే దొరికింది దొరికింది దొరికిందో దొరికింది. ఏం దొరికిందిరా? నీ ముఖం దొరికిందా? మాకు సంచులు దొరికినాయి. ఆ సంచులో తంగేడు పువ్వు ఉంటది. ఇక తంగేడు పువ్వు అంతా మనకే. అరే పరుల సొమ్ము పాము వంటిది, ముట్టుకుంటే కాటెత్తది. వేరే వాళ్ళ సొమ్ము మనకొద్దురా. ఏ పాము లేదు, ఏ ఎండ్రుకాయ లేదు, ఏ తేడు లేదు. తీసుకుందాం పారి. తీసుకుందాం కానీ మళ్ళీ ఎవరైనా నచ్చి తిడితే ఎట్లా? దొరికిన కాడ బరకక ఈ సోదేందిరా. అంతే బరుకుదాం పారి. అగో మన సంచులేవే. అగో ఎవరు ఎత్తుకుపోయారు? ఎత్తుకుపోయిన వాళ్ళు ఎంత దూరం ఉంటారు? గిన్నె ఎన్న ఉంటారు పారి. పారి మరి ఎత్తుకుదాం. అవి మన సంచులు లెక్కనే ఉన్నాయి కాదే. మన సంచులు లెక్క కాదనే పోరే, అవి మన సంచులేనే. మరి మన సంచులు మన దగ్గరికి ఎట్లా వస్తాయి? రావాలంటేనా రా సంచులు అని పిలు వస్తాయి. అలా ఉన్నవేంది? మన 4 తిట్లు తిడితే సిగ్గుసర ఉన్నోడైతే ఆన్ని వదిలిపెట్టి పోతాడు. గీ పోరగాన్లేనరా మనకెళ్ళి చూస్తాన్రు. గిట్ట ఎత్తుకోబోరుగా. ఈ మన సంచులు అంటాను పుసుక్కుని ఆల సంచులు తీయట్టరా. అవునరా, అడిగిపోతే తెలుస్తుందిగా ఆల సంచులు కాదు. ఏమే పిల్లలు గిన్నాగిరేంది? ఎవరిలో దొంగ సచ్చిన వాళ్ళు మా సంచి ఎత్తుకుపోయారు. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఏంది నా చేతులు ఇరిగిపోవాలా? మా తంగిడి ఎత్తపోయిన కళ్ళల్లో కాకులు గొడవ. అరే నా కళ్ళల్లో కాకులు కుడతాయా? ఏయ్ నల్ల మొక్కపు దొంగల్లారా, ఓ మా పువ్వు మాకు తెచ్చిలేదనుకో మీరు నాశనం అయిపోతారు. పువ్వు మా తెచ్చిపోతే ఆ గట్టర్లో పడి సత్తారా మీరు. నా కొడకల్లారా, దొంగ నా కొడకల్లారా. ఇప్పటికి అన్నం తింటానరా గడ్డి తింటానరా? వాళ్ళ మొల్దారాలు తెగ అయ్యనన్న ఇస్తలేరు కానీ ఇకనైనా. సిగ్గు సరే ఉన్నోళ్ళు అయితే ఇయ్యుర్రా. ఇట్లా ఆపమను. నేను ఇందాకే చెప్పిన కదా పరుల సొమ్ము పాము అంటదని. ఇన్నారా? మా చెప్పినవుతి. బుజ్జీస్ ఈ సంచులు మీయేనారా? తీసుకోండి. మీరే మా సంచులు దొంగతనం చేసిరా? సంచులు మనయ్యే కదా అని మీకు మోసుకొచ్చుడు బరువైతుందని పట్టుకొచ్చిన రా గీడ దాకా. ఆపురా మీలొల్లి. ఏ మిన్ను నువ్వెందుకు వచ్చిన వేడికి? నేను వచ్చినగా. అంటే డాడీ మన బతుకమ్మ అందరికంటే పెద్దగా ఉండాలని వచ్చిన. సరే సరే. మీ ఇంటికాడ ఈసారి ఎవరు పేరుస్తాన్రా బతుకమ్మ? మా ఇంటికాడ ఇప్పుడు పేరిచ్చినట్టుగా పూజను అదే పేరుస్తాన్రు. రారాని మీరు? మేమెందుకు రాము గాని మా ఇంటికాడ పేరు ఇచ్చినాక అయిపోయినాక మీ ఇంటికి వస్తాం. పారి ముచ్చట పెట్టి కాడికి సాలు కానీ ఎంతసేపు బతుకమ్మ చక్కగా వేరి. చక్కగా పేరీకపోతే బతుకమ్మ అంకర్ టింకర్ పేరిస్తావా డాడీ? నేను కూడా మీతోటి వేరిస్తా. డాడీ ఫస్ట్ అయితే స్నానం చేసి పోన్నాడు. తెచ్చేదాకేమో తేవాలి తేవాలి అన్నారు, ఇప్పుడేమో పోవాలి పోవాలి అంటాను. సరే చేసి పోరగాన్ని అత్తానరు ఇంకా రాలేదు. అక్కనే పేరియాల బతుకమ్మ అన్న. ఏం చేస్తానవే? డిస్టర్బ్ చేయకూరి. నేను యూట్యూబ్ లో చూసి బతుకమ్మ వేరిస్తానా. ఓ మై గాడ్, బతుకమ్మని వేరిస్తానా? బతుకమ్మనే వేరిస్తానా. కళ్ళు కనపడతలేవా? ఇంకా నయం బతుకమ్మని ఆన్లైన్ ఆర్డర్ పెడతా అంటలేవు. నువ్వు కరెక్టే కదా, ఆన్లైన్లో దొరుకుతాయా బతుకమ్మలు? ఇంత కష్టపడి వేరిస్తానా, ఎట్లా ఆర్డర్ పెట్టుడు? అంటోడే కటింగ్ షాప్ లో కస్టమర్లు అత్తలేదని పిల్లిదాలు కొరికిండంట. అబ్బా నేను అట్లా కొరక. చాలతీ ఇక యూట్యూబ్ లో చూసి పేరిచ్చిన కాడికి ఇక మేము పేరిస్తాంలే. సర్లే. ఆ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.